नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే మనకు మన శరీరమే అడ్డంకి. ఫస్ట్ వచ్చేది అడ్డంకి ఏదంటే, ఫస్ట్ అడ్డంకి వచ్చేది శరీరం, లాస్ట్లో అడ్డంకి వచ్చేది కూడా శరీరమే. ఫస్ట్లో అడ్డంకి శరీరం. ఎట్లంటే ఈ శరీరం కోసమే మనం ఏం చేస్తామంటే, ప్రపంచంలో అంతా వీడికి శాస్త్రం అంతా ఏం తెలియదని అనుకోండి. తెలియనప్పుడు వీడు ఏం చేస్తాడంటే, ఈ శరీరం కోసము నేను తినేదానికి, ఉండేదానికి, తర్వాత నాకు సంబంధించిన వాళ్ళు బాగుండాలంటే నేనేం చేయాలా, ఈ సమాజంలో నేను ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి, ఏదో విధంగా బాగా మంచి పేరు సంపాదించుకోవాలని శరీర భావంతో ముందు వాడు అట్లా పోతాడు ప్రపంచంలో. దేవుని గురించి కూడా పట్టించుకుంటాడు. ఎట్లా పట్టించుకుంటాడంటే, ఆ దేవుని అనుగ్రహం ఉంటే నాకు కావలసినవన్నీ కూడా జరుగుతాయి, అందుకోసం దేవుణ్ణి పట్టించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, దేవుని దగ్గరికి వెళ్ళినా, దేవుణ్ణి ప్రార్థించినా ఆ దేవుణ్ణి కోరికలు కోరుతున్నాడు. ఏమి కోరికలు కోరుతాడంటే, ఎంతసేపు అయినా నేను ఈ శరీరంతో బాగుండాలి, నాకు సంబంధించిన వాళ్ళు బాగుండాలి, దీనికంతా నేను ఎలా ఉండాలి అనే దృష్టి ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుణ్ణి తెలుసుకునేదానికి ఇప్పుడు వీడికి ఫస్ట్ ఇక్కడ ఏమైందంటే శరీర భావనతో చూస్తున్నాడు కాబట్టి శరీరాన్ని పట్టించుకుంటున్నాడు, శరీర భావంతో చూస్తున్నాడు. తర్వాత వాడి యొక్క పుణ్యవశాన పుణ్యం ఉండాల. ఆ పుణ్యం ఉంటే ఎప్పుడన్నా ఒకసారి భగవంతుని గురించి తత్వం చెప్పేటువంటి దాన్ని వినేటువంటి భాగ్యం వాడికి కలుగుతుంది. చాలామందికి భగవంతుని గురించి వినే భాగ్యం కలుగుతుంది. తత్వం చెప్పేదాన్ని వినాలంటే అంత సులభం కాదు.
బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. సర్వము ఉన్నటువంటిది పరమాత్మయే అనేటువంటి దాన్ని స్పష్టంగా చెప్పాలనంటే, అది అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే కూడా అది మనకుండేటువంటి పుణ్య సంస్కారాన్ని బట్టి అది లభిస్తుంది. ఇప్పుడు ఒకనొకడు 10th క్లాస్ వరకు చదువుకున్నాడు, ఇంకోటి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, ఇంకోటి డిగ్రీ చేశాడు, ఇంకోటి పీజీ చేశాడు, ఇంకొకటి పిహెచ్డీ చేశాడు, ఇంకొకటి డబుల్ పిహెచ్డీ చేశాడు. ఇప్పుడు ఇంతమందిని చెప్పినాం కదా, వీళ్ళందరికీ ఒకే రకమైన ఉద్యోగము వస్తుందా? వాడి వాడి క్వాలిఫికేషన్ను బట్టి వాడికి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అదేవిధంగానే వాడికి చూడు పుణ్యం, వాడు పుణ్యం చేసుకున్నాడు చూడు, ఆ పుణ్యాన్ని అనుసరించి వాడికి భగవంతుని గురించి వినేటువంటి భాగ్యము కూడా లభిస్తుంది. అంటే ఆ పుణ్యం రావడం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, దేవునికి పూజ చేసినామనుకో పుణ్యం వస్తుంది, స్తోత్రపారాయణాలు చేసినామనుకో పుణ్యం వస్తుంది, దాన ధర్మాలు చేసామనుకో పుణ్యం వస్తుంది, ఇతరులకు ఏదైనా సహాయం చేసామనుకో పుణ్యం వస్తుంది, తనకుండేటువంటిది వేరే వాళ్ళకు సునాయాసంగా ఇచ్చామనుకో అప్పుడు కూడా పుణ్యం వస్తుంది. అయితే ఈ పుణ్యము వీడు ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళకి ఇస్తున్నాడు కదా, దేవునికి కూడా పూజ చేస్తున్నాడు కదా, తీర్థయాత్రలు కూడా వెళ్తున్నాడు కదా, ఏ ఉద్దేశంతో పోతున్నాడు చూడండి. ఆ పుణ్యం అనేది ఉంది చూడండి. పుణ్యం వచ్చేటప్పుడు ఇప్పుడు మనము ఎవరికో ఇచ్చినాం, మన దగ్గర ఉండే భోజనమే ఇచ్చినాం, ఏ ఉద్దేశంతో ఇచ్చినాం? ఏ ఉద్దేశంతో ఇచ్చినాం? మన దగ్గర అన్నం మిగిలిపోయి అప్పుడేమన్నా వాడు కనిపించి వాడికి మనం అట్లా ఇచ్చినామా? అది కూడా పుణ్యం వస్తుంది కాదని చెప్పట్లా. లేకపోతే మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్లకు ముందు పెట్టి తరువాత మళ్ళీ మనం తిన్నామా? అలా ఎందుకు పెట్టినాం తిన్నాము? ఎందుకంటే మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ముందు వాళ్ళు భిక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ మనం భోజనం చేయాలా? అతిథి అభ్యాగతులను మనము సేవించాలి అని చేసామా? లేకుంటే ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, మన ఇంటిలో మనం వండుకున్నామే భోజనం, ఆ భోజనం పైన అధికారులు ఎవరనంటే మనం కాదు. మన ఇంట్లో మనం వండుకోండే భోజనం పైన అధికారులము మనము కాదు. మరి ఇంకెవరు అంటే బ్రహ్మచారులు, సాధువులు ముందు వాళ్లకు వినియోగం చేసిన తర్వాత మళ్ళీ మిగిలినది మనం భోంచేయాలి. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. భగవద్గీత 3వ అధ్యాయం. అంటే ఇప్పుడు వాళ్ళకెట్లా? వాళ్ళకేం అధికారం? అయ్యా నేను కదా సంపాదించింది, బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ పప్పు అన్నీ తెచ్చింది నేను, వంట చేసింది నేను, మరి నేను తినకుండా వాళ్ళకేంది అధికారము అని అంటే, అవును వాళ్ళకి అధికారం. ఎట్లంటే ఇప్పుడు ప్రపంచంలోకి మానవ శరీరంతో వచ్చినారు కదా. ఎందుకోసం వచ్చినారు అందరూ అంటే భగవంతుని తత్వాన్ని తెలుసుకునేకి వచ్చినారు. తత్వాన్ని తెలుసుకునే దానికి వస్తే ఆ పని చేస్తూ ఉండేది ఎవరు అంటే బ్రహ్మచారులు, సాధువులు చేస్తున్నారు. ఆ పని చేస్తూ ఉండేది బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నాడంటే ఎందుకున్నాడు అతను అట్లాగా బ్రహ్మచారిగా? అంటే అతను బ్రహ్మత్వాన్ని గురించి తెలుసుకునేదానికి దీక్ష తీసుకుని ఆ మార్గంలో ఉన్నాడు. మరి సాధువుగా ఉన్నాడంటే అతను కూడా
బ్రహ్మతత్వములో ఉంటూ ఆ తత్వాన్ని గురించి నిరంతరము అతను ఆ భావనలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ వండుకోకూడదు. బ్రహ్మచారి కానీ సాధువు కానీ వండుకోకూడదు. ఒకవేళ ఎవరైనా సాధువుగా ఉండి కానీ బ్రహ్మచారి కానీ ఉండి వాళ్ళు వండుకున్నారనంటే వాళ్ళు నికృష్టులు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళతో సమానమే. ఎవరితో? ఈ గృహస్థులతో సమానమే. వాడు కూడా రుచికి వీటికి అలవాటు పడి వాడే వండుకుంటున్నాడు కదా. వాడే వండుకుంటున్నాడు కాబట్టి వాడు ఇప్పుడు భోజనం కోసం వాడు సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఇంకా బ్రహ్మముని గురించి ఏం కేటాయిస్తున్నాడు వాడు? కాబట్టి వాడు కూడా నిజమైన సాధువు కానీ నిజమైన బ్రహ్మచారి కానీ కాదు. అందుకని ఈ సాధువు బ్రహ్మచారి వీళ్ళిద్దరూ ఈ భోజనం పైన అధికారులు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే వండిన తర్వాత బయట వచ్చి చూడాలి. భోజనం వంట అయిన తర్వాత ఎదురు చూడాలి. ఎందుకోసం? ఆ బ్రహ్మచారి కానీ సాధువు కానీ ఎవరైనా వస్తారా? వస్తే వాళ్ళను పిలిచి వాళ్లకు వడ్డించి వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మనం తినాలి. అందుకే యజ్ఞశిష్టామృత భుజో అని చెప్పినాం కదా. దాన్ని అర్థం వేరే విధంగా తీసుకొని ఇంక వేరే వాళ్ళు చెప్తారు యజ్ఞం చేసి లేదా పూజ చేసి దాని నుంచి మిగిలిన ప్రసాదం తినాలని. అదంతా ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్, థర్డ్ స్టేజ్ అవన్నీ వస్తాయి. నేను అందుకే చెప్పా క్లాసెస్ లెవెల్స్. ఇప్పుడు బ్రహ్మత్వంని తెలుసుకోవాలని అంటుండేది. ఇప్పుడు బ్రహ్మత్వాన్ని గురించి తెలుసుకోవాలనేటప్పుడు ఇలా ఉండాలి. అంటే నువ్వు వంట వండిన తర్వాత బయట వచ్చి నిలబడి చూడాలి. ఒక 2 నిమిషాలు నిలబడి చూసేసి ఎవరు రాలేదు అట్లా వెళ్ళిపోవడం కాదు. వెయిట్ చేయాలి. భోజన సమయం వరకు వెయిట్ చేసి చూచి ఎవరు ఇంకా రాలేదు అని అనుకున్నప్పుడు పరమేశ్వర నేను ఎదురు చూశాను, ఇకపైన మీ ప్రసాదాన్ని నేను స్వీకరిస్తున్నానని చెప్పి అప్పుడు స్వీకరించాలి. ఒకసారి తత్వవేదానంద స్వామి వారు బొంబాయిలో వెళ్ళారట. అక్కడ ఎవరో స్వామీజీ వారితో ఉన్నారు. వాళ్ళకు భిక్ష ఆ రోజు అది ఏంటో తెలియదు కానీ ఆకలి అవుతుంది సమయం. స్వామీజీ చెప్పిన మాట నేను చెప్తున్నా. ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమంలో వంటలు వండకూడదండి. ఆశ్రమంలో వంట వండినారంటే దాని కథ వేరే. అయితే వంట వండి ఇప్పుడు వీళ్ళంతా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు అదొక సంస్థ పెట్టుకునే వాళ్ళు అవి చేసుకుంటున్నారు. ఆ స్థితిలో ఏమన్నా పెట్టుకొచ్చినామో నాకు తెలియదు. సరే, అది కూడా ఇంక మళ్ళీ వేరే దృష్టితో ఏమన్నా చేస్తున్నారు అనేటువంటిది వస్తుంది. అంటే వీళ్ళు భోజనం చేసేది కూడా అట్లా ఉండకూడదు అనేటువంటిది. సరే, ఇప్పుడు దాని గురించి చర్చ మళ్ళీ వస్తుంది. దాని గురించి ఇప్పుడు వద్దు మనకు ప్రస్తావన. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ భిక్ష టైం అయింది, ఆకలి అవుతుంది. ఏం చేయాలి? ఎవరు భిక్ష తీసుకురాలేదు. అప్పుడు ఏం చేశారంటే ఆ పక్కలో ఉండే స్వామి సాధువు అన్నారట, స్వామి రానా అనుకంటే అన్నారట. సరే పోయినారు వీళ్ళు. ఎందుకంటే ఏం స్వామి అడిగిపోదామనంటే నువ్వు రానా అనుకంటే అని పోతా ఉన్నారంట. రొడ్డింటి పోతా అంటే ఎన్నో ఇండ్లు కనిపిస్తున్నాయి. ఒక ఇంట్లోకి దూరినాడంట ఆ స్వామి. స్వామి నాయనకంటే రా నువ్వు. ఆ ఇంట్లోకి దూరితే అది ఏమ్మా అంతా బాగున్నారా ఏంటి అని మాట్లాడుతూ లోపలికి వెళ్ళారు. పోతే అది ముస్లిమ్స్ ఇల్లు అంట. అది ముస్లిమ్స్ ఇల్లు అయినా కూడా సరే మాట్లాడినాడు, అంతా చేసినారు. వాళ్ళు కూడా అరే ఏమో సాధువులు వచ్చినారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు కూడా ఏమో పిలిచినారు, కూర్చొని పెట్టినారు, అంతా ఏదో మాట్లాడినారు. సరే మా సంతోషం మంచిదని చెప్పేసి అక్కడి నుంచి బయట వచ్చేసారు. ఎందుకంటే ముస్లింలు వీళ్ళేమో సాత్విక ఆహారం వీళ్ళది, వాళ్ళదేమో మాంసాహారం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఇంకా అక్కడ భిక్ష గురించి ప్రస్తావన ఏమీ తీసుకురాకుండా అక్కడి నుంచి బయట వచ్చేసారు. సరే మళ్ళీ పోతూ ఉన్నారు. పోతుంటే ఇంకొక ఇంట్లో దూరినారు. ఇంకొక ఇంట్లో దూరి ఆ ఇంట్లోకి పోయిన తర్వాత ఆ సాధువే మాట్లాడడం ప్రారంభించారంట. ఏమమ్మా అంత బాగున్నారు? వాళ్ళు హిందువులు. అంత బాగున్నారు, ఏం చేస్తున్నారు మీరు, ఏంటి ఈరోజు వంట ఏం చేసావు ఏంటి అంత అడిగారు. స్వామి ఏదో వంట చేస్తున్నాం స్వామి మా దగ్గర తిన్నట్టు. సరే అమ్మా నువ్వు వడ్డించన్నారంట. వడ్డించంటే ఇంక సాధువులు అడిగిన తర్వాత అమ్మగారు వడ్డించినారు. సరే వీళ్ళిద్దరు కూడా భిక్ష తీసుకున్నారు, బయట వచ్చినారు. కాదు స్వామి మీరు ఇలా వచ్చేస్తే ఎట్లా,
వాళ్ళకి మనం చెప్పలేదు, ఏం చేయలేదు. మనం అక్కడ వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళు మనల్ని ఏమన్నా అంటే ఎట్లానంటే, ఏమయ్యా సాధువుకు ఇల్లు ఉందా? ఇల్లుందా? లేదు కదా. అన్ని ఇండ్లు ఎవరివే? అన్ని ఇండ్లు నావే. అందరూ ఎవరు? అందరూ నా వాళ్ళే. వాళ్ళు హిందువులని కానీ ముస్లింలను కానీ ఏమన్నా కేటగిరీ ఉందని మనకే. వాళ్ళు హిందువులని కానీ ముస్లింలని కేటగిరీ మనకు లేదు. కాబట్టి అందరూ మన వాళ్ళే. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అందరూ మన వాళ్ళే. వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి మనం ఏం చేయాలి? భిక్షటమైంది, ఎక్కడో ఒక జగల్లో పోయి అక్కడ భిక్ష తీసుకొని వచ్చేంత. ఇట్లా ఉండాలి మనము అని చెప్పి పక్కలో ఉండే సాధు స్వామీజీకి చెప్పారట. ఇది కూడా మంచిది. ఎందుకంటే ఆ భావన చూడు, భావన ఎట్లా ఉంది. ఆయన ఇంట్లో ఉన్నాము, మనం ఏదైనా స్విగ్గీకి ఆర్డర్ చేద్దాము, లేకపోతే ఇంకోటి ఏదో జొమాటో ఉంటుంది దానికి ఆర్డర్ చేస్తాం. ఇట్లా ఉండదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇట్లా కూడా చేస్తున్నారు. స్విగ్గీలు, జొమాటోలు ఇవన్నీ కూడా ఆర్డర్ చేసి బుక్ చేసుకొని దాంట్లో నుంచి తెప్పించుకొని తింటున్నారు. కాబట్టి సాధువుగా ఉండేటువంటి వాడు, బ్రహ్మచారిగా ఉండేటువంటి వాడు వంట చేసుకోకూడదు. వంట చేసుకోకుండా అతను ఏం చేయాలి? భిక్ష చేయాలి, భిక్షాటనికి వెళ్ళాలి. అలా వచ్చిన వాడికి ఇప్పుడు వీళ్ళు పెట్టారుగా, వాళ్ళ కోసం ఎదురు చూసుకున్నారు కదా వీళ్ళు. మీరు మళ్ళీ ఆడ గుర్తు తెచ్చుకోండి, వెనక్కి పోండి, వెనక్కి పోయి పెట్టుకోండి, మళ్ళీ ఈడ పెట్టుకొని ఈ కథలకి ఇట్లా వెళ్ళిపోవద్దు. ఎందుకోసం మేమంతా చెప్తున్నాం చెప్పండి? మీరు ఆలోచన చేస్తూ ఉంటే నిజంగానే మీకు కనుక గుర్తుంటే ఎందుకోసం చెప్తున్నాం చెప్పండి? మీరు కూడా ఆన్లైన్లో ఉండే వాళ్ళు కూడా చెప్పచ్చు, మ్యూట్ తీసి ఉండా నేను, మీరు కూడా మ్యూట్ తీసి చెప్పచ్చు ఎవరైనా సరే. ఎందుకోసం ఈ ఘట్టం చెప్పుకొని వస్తున్నా? మనకి సమయానికి అలా వస్తుంది, మన పని మనం చేసుకుంటాం. కాదు, ఏదో ఘట్టం చెప్తున్నా, ఏదో సందర్భాన్ని అనుసరించి చెప్తున్నా. ఇక్కడ మీ బుద్ధి ఎంత మాత్రం దైవ స్వరూపులే కాదు కాదు, ఆ సందర్భంలో చెప్పట్లా. కాదు, అయ్యా పుణ్యం గురించి చెప్తున్నానయ్యా. ఏం మనుషులయ్యా మీరు? ఏం బుద్ధి పనిచేస్తుంది మీకు? వాడికి పుణ్యం వస్తుంది. ఎట్లా పుణ్యం వస్తుంది అనేది చెప్తాడా నేను. వాడికి పుణ్యం రావాలనంటే వాడు ఎదురు చూస్తున్నాడు. వాడు ఎట్లా చేస్తున్నాడు? వాడు ఇచ్చిన దానం ఎట్లా ఉంది? వాడు చేస్తాడే పని ఎట్లుంది? వాడు పూజ చేసేస్తే పుణ్యం వచ్చేస్తుందా? పూజ చేస్తే కూడా పుణ్యం వస్తుంది, కాదని చెప్పట్లేదు. పూజ చేస్తున్నా అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? ఎట్లా చేస్తున్నాడు? దానం చేస్తున్నాడంటే ఎట్లా చేస్తున్నాడు? ఏ విధంగా చేస్తున్నాడు? ఏ భావంతో చేస్తున్నాడు? వేరే వాళ్ళతో వ్యవహారం చేస్తున్నాడంటే ఎట్లా చేస్తున్నాడు? వాళ్ళతో ఏ విధంగా వ్యవహారం చేస్తున్నాడు? ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడంటే అందరినీ కూడా చూసేటప్పుడు ఎట్లా చూస్తున్నాడు? కుక్క వచ్చింది నాకు, కుక్కను పట్టి కొడతారు వీళ్ళు. అరే కుక్కలో జీవులు లేడా? జీవస్వరూపంగా ఉండేది బ్రహ్మము కాదా? జ్ఞానదేవుడు ఏం చేశాడు? కుక్క వచ్చి ఈయన ఏదో తీసి పెట్టుకున్నాడట, రెండు చపాతీలు అంటూ తీసి పెట్టుకుని ఉంటే ఆ కుక్క వచ్చి ఆ చపాతీని పట్టుకొని నోట్లో వెతుకొని పోతాను. వీరేం చేశారు? అయ్యో నువ్వు ఆ చపాతీని మాత్రం ఎత్తుకుపోతున్నావు, దానికి సబ్జీ ఉంటే బాగుంటుంది, నువ్వు ఆగు ఆగు అని చెప్పి సబ్జీ ఎత్తుకొని పోతున్నాడట. కృష్ణ ఆగు, సబ్జీ కలుపుకొని తిన్ను బాగుంటుంది. ఏమండి ఏమనుకుంటున్నారు? అర్థమవుతుందా? చెప్తా ఉండే ఘట్టాన్ని కూడా మీరు గ్రహించాలిగా. అవును, పుణ్యం అనేటువంటిది ఉంది కదా. ఆ పుణ్యం అనేటువంటిది ఎవరి ఎందైతే పరిపక్వత అయి ఉంటుందో ఆ పుణ్యాన్ని బట్టి వాళ్ళకి లభిస్తారండి. పుణ్యం కొద్దికి పురుషుడు అనే ఒక సామెత కూడా ఉందిగా. పుణ్యం కొద్దికి పురుషుడు అంటే ఏమి? లభించే భర్త ఎట్లాంటి వాడు? మంచి భర్తగా ఉండేవాడు లభించాలంటే నీకు పుణ్యం బాగుంటే మంచి భర్త లభిస్తాడు. అదేవిధంగా భార్య కూడా నీకు పుణ్యం బాగుంటే నీకు సరిపోయే భార్య లభిస్తుంది. ఊరికే చెప్పిండేవి కాదు ఇవన్నీ మాటల్లో. కాబట్టి పుణ్యం రావాలి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి అని చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి? పుణ్యం అనేటువంటిది పెంచుకోవాలా, పుణ్యం పెంచుకోవాలి.
ఆ పుణ్యం పెరిగి ఉంటే అది మనకు పడుతుంది. బాగా పుణ్యం పరిపక్వయ్యి ఇప్పుడు ఇతను చేసే వ్యవహారం అంతా కూడా పరమాత్మ నిన్ను గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా, నిన్ను గురించి తెలుసుకునేదానికి నాకు ఈ జన్మ వచ్చింది, అందుకోసం నేను ఇప్పుడు ఈ జన్మను నేను ఉపయోగించుకుంటున్నాను, ఇదంతా మీ యొక్క అనుగ్రహం, ఇదంతా మీ యొక్క పరమ కరుణతో వచ్చినటువంటిది ఈ జన్మ, కాబట్టి నేను ఆ ప్రకారంగానే నేను వినియోగించుకుంటానని ప్రతి విషయములోనూ భగవత్ తత్వాన్ని చూస్తూ భగవద్భావనతో చూస్తూ, వీడికి తత్వం ఇంకా తెలదు, తత్వము తెలియకనే అంతా ఉండేది భగవంతుడే, భగవంతుడిని నేను సేవిస్తున్నాను, భగవంతుని తెలుసుకోవాలనేటువంటి దృష్టితో నేను చేస్తున్నానని చేస్తే వాడికి వచ్చే పుణ్యం చాలా గొప్పది, ఆ పుణ్యం చాలా గొప్పది. అట్లాంటి పుణ్యం చేసుకొని ఉంటే ఎవడైనా అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఈ జన్మ రావాలంటే ఇట్లాంటి జన్మ యోగులలో పుట్టే, ఆ యోగులలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు భగవతత్వం 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 అదే చింతన ఉంటుంది. దానికి ఏదైనా సందేహం వస్తే వెంటనే చెప్పేటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. తత్వవిధానంద స్వామి వారు ఋషికేశ్లో ఉన్నప్పుడు ఎవరో ఒక అతను వచ్చి అడిగాడంట, స్వామి నాకు కూడా వ్యాకరణం వచ్చు, నేను కూడా సాధువే, నేను కూడా మీతో సమానమే అనేటట్లుగా మాట్లాడారట. స్వామీజీ అన్నారట, నువ్వు ఇంకా 4 జన్మలు ఎత్తే కానీ నాతో లెవెల్కి సరిపోదు, నువ్వు గమన పో, ఊరికి నాతో మాట్లాడద్దు అన్నాడట. సాధువు తీసుకునేస్తే సరిపోయినా. స్వామీజీ చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలకే శబ్దమంజరి అయిపోయింది, తర్వాత వ్యాకరణానికి సంబంధించి లఘు సిద్ధాంత కౌముది అయిపోయింది 10 సంవత్సరాలకే. వ్యాకరణానికి సంబంధించి సిద్ధాంత కౌముది అయిపోయింది. తర్వాత కాళిదాసు గారు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా అధ్యయనం అనేటువంటివి జరిగినాయి 10 సంవత్సరాల కంటే. వీడొచ్చి ఇప్పుడు సాధు వేషం వేసుకొని వచ్చేసి కూర్చుంటే, ఈయన పక్కలో కూర్చుంటే మాత్రం సరిపోతాడా? ఇద్దరికి ఒక బుద్ధి ఎంత పరిపక్వత ఉంటుంది. వారు వేదాధ్యయనం చేస్తారు, వేదం చదువుకున్నారు, ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకు స్వామీజీ చిన్నగా ఒక మాట చెప్పేసి, ఎందుకంటే అహంకారం అనేది అక్కడ కనిపించింది కాబట్టి అది ఆ మాట చెప్పినాను అన్నారు స్వామీజీ కూడా. అతనిలో అహంకారం కనిపించింది కాబట్టి నేను ఆ మాట కూడా చెప్పాను, లేకపోతే నేను అది కూడా చెప్పి ఉండను, కానీ అతను అట్లా అన్నాడు కాబట్టి నేను అది చెప్పాను అన్నాడు. కాబట్టి మనం చేసేదంతా ఎలా ఉండాలా? పుణ్య సంస్కారం కోసం చేయాలా. పుణ్య సంస్కారం అంటే ఆ పుణ్య సంస్కారం ఎట్లా? నీ భావనను బట్టి నీ పుణ్యం ఉంటుంది. మంత్రం కూడా జపం చేస్తూ ఉంటాడు, మంత్రం కూడా జపం చేస్తాడు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ, ఇట్లా చూస్తా అంటే ఏం ఓం నమ శివాయ చెప్తా అన్నాడు, మంత్రం ఏం చెప్తా అన్నాడు. కనీసం సంధ్యావందనం చేయమంటే సంధ్యావందనం చేయరు, అర్ఘ్యప్రదానం చేయాలంటే అర్ఘ్యప్రదానం చేయరు, ఎందుకు చేయాలో తెలియదు. అట్లాంటప్పుడు మనకు పుణ్యం ఎట్లా వస్తుంది చెప్పండి? ఎన్ని విధాలా ఉంటుంది చూడండి. మన యొక్క జీవిత విధానం అనేటువంటిది ఏమైపోతుంది, అక్కడ సంస్కరింపబడిపోతుంది. ఆ సంస్కరింపబడిపోయి ఉన్నటువంటి వాడికి ఆత్మతత్వం అంటే ఏమిటి అని తెలుసుకోవాలా అనేటువంటి భావన ఎవరికి దృఢంగా ఉందో వాడికి అటువంటి తత్వాన్ని చెప్పేటువంటి గురువును పంపిస్తాడు భగవంతుడు. తత్వం దేవుని గురించి ఏమండి మీ అందరికి దేవుని గురించి తెలీదా? ఒక ద్వైత సిద్ధాంతిను ఒక అద్వైత సిద్ధాంతి ఇద్దరు ఆశ్రమానికి వచ్చి ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే లేచి స్నానానికి పోయినారు. స్నానానికి మామూలుగా ముందర గంగా నది ప్రవహిస్తూ ఉంది, వెళ్ళారు అక్కడికి. ఈ ద్వైత సిద్ధాంతి అంటున్నాడు, మీరు ఎంతసేపు అయినా నేను దేవుడు బ్రహ్మము అహం బ్రహ్మాస్మి అని చెప్తారు, ఈ అహం బ్రహ్మాస్మి ఎక్కడ సరిపోతుందండి? మీరు చెప్తాండది దేవుని అనుగ్రహం ఉంటేనే ఏమైనా అంత జరుగుతుంది. కాబట్టి దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆ దేవుని గురించి తెలుసుకోవాలా అన్నాడు. ఎవరు? ద్వైత సిద్ధాంతి ఏమన్నాడు? ఆ దేవుని గురించి తెలుసుకోవాలా, ఆ దేవుని అనుగ్రహం కావాలా అని అన్నాడు. ఇప్పుడు ఈ సిద్ధాంతి ఉన్నాడే, సిద్ధాంతి అంటే సాధువు, ఈయన కూడా చదువుకున్నాడు, వేదాంతం చదువుకొని తర్వాత సన్యాసం తీసుకొని ఏదో ఉన్నాడు.
సరే ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉండేది ఎట్లా ఉంది? ద్వైతము కరెక్టు, నువ్వు చెప్తా ఉండేటువంటి అద్వైతము పనికిరాదు అనేటట్లుగా చెప్తున్నాడు. వీరేం మాట్లాడకుండా ఆ గంగా నదిలోకి స్నానానికి పోతే, గంగా నదిలో వీళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. బట్టలు ఉతుకుతా ఉండని పిలిచినాడు, నైనా బాబు ఇట్రా అన్నాడు. ఇలా అంటే వచ్చినాడు. స్వామి నమస్తే బాబయ్య చెప్పు అన్నారు. రే నువ్వు దేవుడు రా అని అన్నాడు. ఎవరు? ఈ అద్వైత సిద్ధాంతి. నువ్వు దేవుడు రా అందంటే వాడు, స్వామి మీరు పొద్దున్నే నన్ను ఎగతాళి చేయొద్దండి, నన్ను కొట్టాలంటే కొట్టండి, ఒక ఏటు ఒక దెబ్బ నన్ను కొట్టు, నన్ను ఏమన్నా అనాలంటే వేరే విధంగా అను, అంతేగాని నేను దేవుడు అని అంటున్నారు. ఏంది స్వామి, దేవుడు వేరే ఉన్నాడు కదా స్వామి, దేవుడు ఎక్కడ, నేనెక్కడ స్వామి, నేనేమన్నా తప్పు చేసినాను స్వామి చెప్పు అన్నాడంట. అన్నా లేదులే నువ్వు పో అని చెప్పినారు. ఈయన వైపు తిరిగి, నువ్వు చెప్పేది ఏంది, దేవుడు వేరే ఉండాడని కదా నువ్వు చెప్తా అంటదే. ఇప్పుడు వాడు చెప్పింది ఏంది? వాడు 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 బట్టలు ఉతుక్కుండే వాడే చెప్పింది ఏంది? దేవుడు వేరే ఉన్నాడని చెప్పినాడు లేదా? వాడు చెప్పే మాట చెప్పేదానికి నువ్వు ఇంత చదువుకొని ఇంత దూరం రావాలనా? వాడు చెప్తాన్నాడు కదా, వాడు బట్టలు ఉతుక్కుంటున్నాడు పాపము. బట్టలు ఉండేవాడు దేవుడు అనేవాడు వేరే ఒకడు ఉన్నాడు, ఆ దేవుని పూజ చేయాలా, ఆ దేవుని అనుగ్రహం కావాలా అని చెప్పేదానికి నువ్వు రావాలా? నువ్వు వేదం చదువుకొని, వేదాంతం చదువుకొని, ఆడ సేవ చేసుకొని, ఆశ్రమాల్లో ఉండి నువ్వు ఇప్పుడు రావాలన్నా ఇంత దూరము? ఎట్లా ఉందండి? వేదాంతం అంటే నువ్వు దేవుడు అని చెప్పేటట్లుగా రావాలా, నువ్వు దేవుని స్వరూపం అనేది రావాలండి. అది అందుకే చెప్తాను, ఇది బహునాం జన్మనాం అంతే, ఒక్క జన్మలు చేసేటువంటి పుణ్యపరిపక్వం వల్ల రాదు. అదంతా కూడా మనం చేస్తూ ఉండేది అదే. దేహాత్మ భావన అని నిన్న విచారణ చేయడం మొదలు పెడితే ఒకడికి బుద్ధికి పట్టలా. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఒకరొకరే వెళ్ళిపోతుంటారు. ఎట్లా పడుతుంది అనుకుంటున్నారు? మన ఎవరో పెద్ద ఇదిగా మేము వచ్చేస్తాము పట్టేస్తామన్నట్లుగా మాట్లాడారు. పొరపాటు చేసినాను అనుకున్నాను. ఎందుకంటే ఈ ఆన్లైన్లో వచ్చేదానికి కూడా ఎవరో ఒకరు మాట్లాడితే నేను అడగడం మర్చిపోయినా వాళ్ళని. ఎందుకు పాపం వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి పాపం ఇంట్రెస్ట్గా వస్తున్నారేమో నేను అనుకున్నా. తీరా చూస్తే ఈ భావాలందరూ ఇట్లాగ అయిపోయినాయండి. ముందు దేహం అంటే ఏమో తెలీదు, దాని గురించి చెప్పడం కోసం నేను ప్రయత్నం చేద్దాము అని అనుకుని ప్రయత్నం చేస్తాను. దాన్ని వినేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వినేదానికి ముందరుండేటువంటి వాడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే ఆ ముఖంలో కనిపిస్తే దాన్ని బట్టి వస్తాయి. ఒకడొకడే వెళ్ళిపోతాడు. పోండి నాకేం పోతుంది, దేహాభిమాన పాసేన అనేటప్పుడు ఇప్పుడు ఎవడెవడు తెలుసుకుంటే వాడు మాత్రమే విడుదల పొందుతాడు. జైల్లో నుంచి బయటపడాలంటే వాని టైం అయిపోతే వాడు బయటపడతాడు. అంతేగాని వేరే వాళ్ళను విడిపించే ఇది వాడికి ఉంటుందా? ఏముండదు. కాకపోతే పంచుకుంటుంటారు, తత్వాన్ని పంచుకునే దానివల్ల ఏమవుతుందంటే ఈ దేహం అనేటువంటి జైల్లో నేను బంధింపబడి ఉన్నాను అని ముందు తెలుసుకోవాలా. దేహం అనే జైలులో నేను బంధింపబడి ఉన్నాను. చూడండి ఎట్లా ఉందో. నేను దేహం అనే జైలులో బంధింపబడి ఉన్నానని ఎవడైనా అనుకుంటున్నాడా? బంధింపబడి ఉన్నానా లేదా అది గుర్తించాలి కదా. అందుకే ఇప్పుడు మనం ఆ సందర్భంలో ప్రశ్నోత్తరిలో ఆచార్యుల వారు ఇక్కడ ఆ ప్రశ్న వచ్చింది. శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి, శ్లోకం ఎత్తుకోండి. 2వ శ్లోకం ఇది. రెండో శ్లోకం. బద్ధో హి కో యో విషయోనురక్తః కో వా విముక్తో
విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. చూడండి, ఆచార్యులు వారు శిష్యుడు ప్రశ్న వేయడం, గురువు దానికి సమాధానం చెప్పడం జరుగుతుంది. బద్ధుడనగా ఎవరు స్వామి అని అడుగుతున్నాడు. ఏమండి, మనకు తెలుదా బద్ధుడనగా ఎవరు? మీరు చెప్పలేరా బద్ధుడంటే ఎవరు? మీకు తెలుదా? చూడండి, ఇదేమైనా ప్రశ్ననా? శిష్యుడు పోయి గురువుని అడుగుతున్నాడు, బద్ధుడనగా ఎవరు? బద్ధుడనగా ఎవరు? బద్ధుడనగా ఎవరని ఆచార్యులు వారిని అడిగితే ఆచార్యులు వారు ఏం చెప్తున్నారు? విషయోనురక్త, విషయ అనురక్త. అనురక్త విషయములయందు అనురక్తుడు. విషయములయందు ఎవడు అనురక్తుడో వాడు బద్ధుడు. దాన్ని మనం విచారించుకుంటున్నాం నిన్న. రూపమును చూసి రూపంలో బంధింపబడిపోయినాం. రూపమును చూసి బంధింపబడిపోయినాం కదా. మంచి రూపవతి కనిపిస్తే చాలు చూసుకొని ఉండిపోయేది. అట్లాగా ఏముందడా? అరే దాని గురించి విచారణ చేసి నారీ స్తన భరణాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. చెప్పుకున్నాం కదా మొన్న. కొంచెమన్నా ఆలోచన చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తే అప్పుడేమవుతుంది? ఒక గురువు ఒక శిష్యుడు అండి, వాళ్ళిద్దరూ ఏం చేశారంటే పోతున్నారు. దాంట్లో వాళ్ళు అనికేత కాబట్టి ఒక ప్రదేశంలో ఉంటూ పోతా ఉన్నారు. పోతా ఉంటే ఏమైందంటే ఒక వంక అడ్డం వచ్చింది. వంకలో నీళ్లు బాగా పారుతున్నాయి, ఎక్కువగా పారుతున్నాయి, బాగా నడుముల్లోతు వరకు ఉన్నాయి. ఈ వంకను ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళాలంటే సరే శిష్యుడు గురు ఇద్దరు పోతున్నారు, ఇంకా దాటి వెళ్ళిపోయేదానికి పోతున్నారు. చూస్తే ఆడ ముందర ఒక స్త్రీ, లేడీ, మంచి యవ్వనంలో ఉండేటువంటి ఒక లేడీ ఉంది. ఆ లేడీ ఈ పక్క నుంచి ఆ పక్క పోయేదానికి పాపం భయపడుతూ ఉంది. ఆవిడ భయపడుతూ ఉంది. పైగా ఏదో అంత అలంకారం కూడా చేసుకుంది. ఆ పక్క ఏదో ఫంక్షన్ ఏదో ఉన్నట్లుగా ఉంది. కాబట్టి ఒకవేళ ఈమె పోవాలని అనుకుంటే ఇప్పుడేం చేయాలి? వంకలో దిగిపోతే ఈ వస్త్రాలన్నీ ఏమవుతాయి? వస్త్రాలన్నీ తెడిచిపోతాయి. పైగా అటువైపు పోయేదానికి మామూలుగా మగవాళ్ళకు ఉన్నంత స్టిఫ్నెస్ పట్టుకొని ముందుకు పోయేంత సామర్థ్యం వాళ్ళకి ఉండదు. పాపం కొద్దిగా స్త్రీలు కోమలంగా ఉంటారు కొద్దిగా. అందుకని మధ్యలో పోయేటప్పటికి మీరు ఇసుకుంటుందని అనుకోండి, ఆ వంకలో ఎప్పుడు ఇసుకుంటుంది. కొంచెం నిలబడినారంటే నీ కాలు కింద ఏమైపోతుంది? నీ కాలు కింద ఉండేటువంటి ఇసుక లేచిపోతుంది. నీ కాలు కింద ఉండే ఇసుక లేచిపోయి నీ కాలు కూడా లేచిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏమైపోతారంటే కొట్టుకొని వెళ్ళిపోతారు. అందుకని ఈమె భయపడి నిలబడింది. అప్పుడు ఆమె వీళ్ళని చూసి, సాధువుని శిష్యుని చూసి, స్వామి నేను కూడా ఆ పక్క రావాలి, నన్ను కొద్దిగా చేర్చండి స్వామి అటువైపు అని. సరే స్వామి ఏమి ఆలోచన చేయాలి. వెంటనే ఏం చేశాడంటే ఆమెను పట్టుకొని ఇట్లా ఎత్తుకున్నాడు. ఆమెను పట్టుకొని ఇట్లా చేత్తో పైకి ఎత్తుకొని నడిచి వచ్చేసాడు. ఎందుకంటే శిష్యుడు కూడా ఉన్నాడు. ఇద్దరు ఆ వంక దాటుకున్నారు. మళ్ళీ ఆ పక్క వంక దాటుకొని పోయిన తర్వాత ఆమెను కింద విడిచిపెట్టేసి స్వామి పట్టుకు చంపుతున్నాడు. ఎందుకంటే శిష్యుడు కూడా వస్తున్నాడు. ఇప్పుడు శిష్యునికి డౌట్, ఏమి సాధువులుగా ఉండేవాళ్ళు స్త్రీలను ముట్టుకోవచ్చునా? ఈయన ముట్టుకున్నాడా లేదా?
డౌట్, స్వామి మనం సాధువులంగా ఉన్నాం కదా, స్త్రీలను ముట్టుకోవచ్చా అని అడిగి ఏం చెప్పాల, స్వామి గమన పోతా అన్నాడు. మళ్ళా అడిగాడు. దాదాపు 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోతే కూడా ఇదే అడుగుతా ఉన్నాడు. అప్పుడు స్వామీజీ చెప్పారు, రే నేను ముట్టుకున్నానా లేదా అనేటువంటిది విషయం చూస్తే నా మనస్సులో ఆ స్త్రీ పైన ఎటువంటి భావన ఉంది, ఆ స్త్రీ పైన నా మనసులో ఎటువంటి భావన ఉంది. సరే, ఒకవేళ ముట్టుకున్నా, ఎందుకు ముట్టుకున్నా, ఎప్పుడు ముట్టుకున్నా, ఎంతసేపు ముట్టుకున్నా, అర్థమవుతుందా? నేను ముట్టుకున్నాను కరెక్టే, ఎందుకోసం ముట్టుకున్నా, ఆమెను దాటించేదానికి ముట్టుకున్నా. పైగా ఆవిడ ప్రార్థించింది కాబట్టి ముట్టుకున్నా. ఆవిడ పైన నాకేం భావన ఉంది, ఏ భావన ఉంది? ఒక మనిషి అది శరీరం. ఆ శరీరము నన్ను ప్రార్థిస్తుంది కాబట్టి, ఇది శరీరం కాబట్టి, ఈ శరీరంతో ఆ శరీరానికి సేవ చేసిన, ఎత్తుకొని వచ్చి అపకదించేసిన, అటుకు అయిపోయింది. నేను ఇసిపెట్టేసిన, దాని గురించి భావన కూడా నాకు కించిత్తు కూడా లేదు. కానీ నీకు మనసులో ఏమైంది? పట్టుకున్నాడు లేదా ఆ భావాన్ని పట్టుకొని ఉన్నావు. వద్దు, అది మనసులో పట్టుకున్నావు. ముట్టుకునింది నేను, అసలు నాకు మనసులో ఆ భావన కూడా లేదు. మనసులో ఆ భావన కూడా లేదు. కానీ మీరు ముట్టుకోకపోయినా అదే భావనలో ఉండవు. ఆ భావన అట్లాగే నిలబెట్టుకొని ఉండవు. చూడు, కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ మిథ్యాచారస్సు ఉచ్యతే. ఇప్పుడు మనసులో నువ్వు పెట్టుకున్నావు నాయన, ఇది కర్మయోగం అవుతుందా? ఇది కర్మయోగం కాదు. కర్మయోగం అంటే ఏమి? ఏ సమయంలో ఎట్లట్ల చేయాలో నిష్కామంగా చేస్తూ ముందుకు పోతూ ఉండడం అంతే. నిష్కామ కర్మత్వం అనేటువంటిది చేయాల. ఎస్తు ఇంద్రియాన్ని మనస నియమ్యారభతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తస్య విశిష్యతే. కాబట్టి మనస్సులో ఏ భావన లేకుండా భగవద్భావనతో చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. అలా చేశారనమాట అక్కడ. అది ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉండేది. అంటే ఇప్పుడు ఏంటి, ఆ భావన అనేది ముఖ్యంగా రావాలా. ఇప్పుడు శిష్యునికి అది లేదు, దాన్ని చూపించినాడు అనమాట గురువు గారు. ఇప్పుడు బద్ధుడు విషయో అనురక్త, విషయముల యందు అనురక్తుడు. అనురక్తుడు అంటే ఏమి, ముందు అది తెలుసుకోవాలా. రక్తుడు, అనురక్తుడు. రక్తుడు అంటే దానిని విడిచిపెట్టి ఉండలేకుండా అక్కడే ఉండేవాడు. ఇప్పుడు కొత్తగా స్కూటర్ తీసుకున్నాడు. కొత్తగా స్కూటర్ తెచ్చారండి. స్కూటర్ తెచ్చినప్పుడు దాన్ని వీడు ఆఫీస్కి వేసుకెళ్ళాడు. ఆఫీస్కి వేసుకెళ్తే వీడు ఏం చేస్తాడు చెప్పండి? దానికి ఏం లాక్ చేసినాడు, బాగానే ఉంది. వెంటనే ఆఫీసులోకి వెళ్ళిపోతాడా? మామూలు పాత బండి పెట్టేసినట్లుగా ఇక్కడ పెట్టేసి లాక్ చేసి నేరుగా ఆఫీసులోకి వెళ్ళి విన్సీట్లో కూర్చొని ఒకటి పని చేస్తాడా? ఏం చేస్తాడు? ఆ బండి చుట్టూ తిరిగి, ఎందుకంటే ఎవడన్నా వచ్చి ఏమన్నా చేస్తాడో ఏంటో అనే విషయం చూసి దాన్ని లాక్ చేసి, ఎందో ఆ పక్క ఈ పక్క వేరే వాళ్ళు కూడా వచ్చి దాన్ని ముట్టుకుంటే దానికి వీలు కాకుండా ఉండేటట్లుగా వేరే బండి కూడా ఏమన్నా ఉంటే పెట్టేంతవరకు ఉండి మళ్ళీ పోతాడు. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి దాన్ని ముట్టుకొని ఏమైనా చేస్తారేమో అని ఉంటుంది. అంటే ఇప్పుడు వాడి మనసు ఎక్కడుంది? ఇప్పుడు ఆ బండి పైన ఉంది, ఉద్యోగం పైన కూడా లేదు. సరే, ఇంటి దగ్గర తెచ్చిపెట్టినాడని అనుకో. ఇంటి దగ్గర తెచ్చిపెడితే వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళాడు, ఏం చేస్తాడు? ఆ బండి నడిపెట్టి ఎవరిన ఈ పిల్లోళ్ళు వస్తారేమో, ఈ పిల్లోళ్ళు గమనపోరు, పోతా వాళ్ళు ఏందన్నా ఒకటి కట్టిపొల్లో ఏదో ఒకటి ఎత్తుకో ఉంటారో దాన్ని అట్లా అనుకుంటా పోతారు. అట్లా ఈ బండి పైన కూడా అట్లా పెట్టుకోకపోతే గిర్ర పడిపోతుంది.
అందుకని ఎవరు రాకన్నా ఉంటే చూసి లోపల పెట్టి అప్పుడు పోతాడు. అంటే ఇప్పుడు వాడు ఆ విషయంతో కలిసిపోయి ఉంటాడు. అప్పుడు ఆ విషయంతో రక్తుడు అని అర్థం. అంటే రక్తుడు అంటే వాడి మనస్సు ఆ విషయంలో ఉంది. దానికోసం ఏం చేస్తారంటే ఆ బండికి ఒక సిగ్నల్ ఒకటి పెట్టుకుంటారు. ఎవరైనా టచ్ చేస్తే చాలు, టచ్ చేస్తే కొయ్యి 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 అని వస్తుంది సిగ్నల్. వీడికి ఆ సిగ్నల్ వచ్చేటట్లుగా పెట్టి ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, వీడు అడిగిపోతాడు ఆఫీసులకి. ఈ సిగ్నల్ వస్తే ఏం చేస్తాడు, మళ్ళీ వెంటనే అటు నుంచి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది, దీన్ని ఎవరు టచ్ చేసినారు? సీసీటీవీలు పెట్టుకుంటున్నారు ఇళ్ళల్లో. ఎందుకు? దానిపైన అంత నిఘా. ఎవరేం చేస్తున్నారు, ఎట్లా, ఎవడన్నా వస్తే కూడా మన ఇంట్లో ఏమన్నా చేస్తే కూడా అక్కడ సీసీటీవీల్లో కనిపించేటట్లుగా. అంటే ఎంత విషయాలపైన పడిపోయినాం. నాకు వేడి నీళ్ళు కావాలి ఇప్పుడు, వద్దులే. ఇది జలుబు చేసిన కారణం చేత కొంచెం ఇదిగా ఉంది, కొంచెం తేడా ఉంది, పర్లేదు, కుదురుతుంది. కాబట్టి ఆ విషయముల యందు రక్తుడన్నమాట ఇప్పుడు వాడు. అంటే వీడు ఎక్కడన్నా కూర్చొని ఉంటే కూడా వీడి మనసులో ఏముంది, ఆ విషయం పైనే ఉంది. అది రక్తుడు. సరే, ఇప్పుడు వాడు ఆ బండిని ఇంటి దగ్గర పెట్టేసి వేరే ఊరికి పోయాడు. వేరే పని ఉండి పోయినాడండి. వేరే ఊరికి పోతే ఆ ఊరికి పోతే కూడా మనసు ఎక్కడ ఉంటుంది? ఈ బండి పైన ఫోన్ చేసినప్పుడంతా ఇంట్లో ఉండే వాళ్ళని అడగడు. ముందు ఫోన్ చేస్తే కూడా ఇంట్లో ఉండే వాళ్ళని అడగకుండా బండి ఏముంది, ఎట్లుంది, ఎవడన్నా వచ్చినాడా పట్టుకున్నా, ఏం చూడు, జాగ్రత్తగా చూసుకోండి దాన్ని అంటాడు. ఒకవేళ ఏమన్నా ఇదిగా ఉంటే కానీ హలో హలో అని మాట్లాడి బాగానే ఉండరని మాట్లాడి వెంటనే దీని గురించి అడుగుతాడు. అంటే ఇప్పుడు వాడి మనసు ఎట్లుంది? ఇప్పుడు ఆ విషయాన్ని విడిచిపెట్టుట లేదు. వీడు దూరంగా పోయినా కూడా ఆ విషయం పైనే పట్టుకుని ఉంటే దాన్ని ఏమంటారంటే అనురక్త. అది అనురక్తుడు. అంటే వీడు ఎంత దూరం పోయినా కూడా ఆ విషయం మాత్రము వీడు మనసులో పట్టుకొని ఉన్నాడు. అప్పుడు ఆ విషయాన్ని పట్టుకునుట అనేది ఉందే, అది అనురక్త. ఇప్పుడు మనం చూడండి, రూపాలను చూస్తున్నాం. రూపాలను చూసి ఒక అమ్మాయిని చూసి ఎంత బాగుంది, ఆ అమ్మాయి నాకు కావాలా అని చెప్పి వీడు ఆ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకునేదానికి ఇంకా అమ్మాయిని కంటే పడతాడు. ఆ అమ్మాయిలు కూడా ఎవరినో చూస్తారు, ఒక అబ్బాయిని చూసి ఆ ప్రకారంగా వాళ్ళు అట్లా పడతారు. రూపాల వైపు ఆకర్షణ. ఇప్పుడు తీర్థయాత్రలు చేస్తున్నారు. తీర్థయాత్రలు ఎందుకంటే చేస్తున్నారు? తీర్థయాత్రల్లో ఆడంత బాగుంది, ఈడింత బాగుంది, ఆ వాటర్ ఫాల్స్ భలే ఉన్నాయి, నయాగరా ఫాల్స్ అయితే ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో, అద్భుతంగా ఉంటాయి, హిమాలయ పర్వతాలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో, ఇవంతా అనుకుని కదా పోతున్నారు వీళ్ళంతా కూడా. దృశ్యమునందు ఆకర్షింపబడిపోతున్నారా? లేకుంటే ఆడుండేది కూడా పంచమహాభూతాలే, అదంతా కూడా భగవంతుని వైభవము, ఈ భగవంతుని యొక్క వైభవాన్ని నేను చూస్తున్నాను అనే దృష్టితో ఏమైనా పోతున్నాడా? అంటే విషయానురక్త అవుతున్నాడు. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం గురించి మనం కృష్ణాష్టమి వచ్చిందనుకో, ఆ శ్రీకృష్ణుని జన్మస్థలం కూడా నేను చూసినా అని చెప్తాడు వీడు కూర్చొని. అంటే ఏంటి, శ్రీకృష్ణుడు ఆడ పుట్టినటువంటి జైలు ఉందే, ఆ జైలుని ఇప్పుడు పెట్టి దానికి కూడా టికెట్లు పెట్టి పంపిస్తుంటారు. ఇప్పుడు వీడు జన్మాష్టమి వస్తే వీడు ఇప్పుడు ఏం చెప్తాడంటే అసలు కృష్ణాష్టమి అంటే ఏమి అనే దాని గురించి పట్టించుకోడు, దాని గురించి చెప్తాడు. అంటే మనసు ఎట్లా ఉంది, విషయం పైన ఉందా లేకపోతే తత్వం పైకి వస్తూ ఉందా? అది విషయోను రక్త. అంటే రూపమునందు ఆసక్తుడైపోయి ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇప్పుడు మీరు నేను ఇవి చెప్తా అంటే బాగానే ఉంది, ఇంక ఇప్పుడు చెప్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ దగ్గరుంటే ఎట్లుంటుంది? వాళ్ళు మనకు సరిపోయేటట్లుగా మాట్లాడుతూ ఉంటే ఎట్లుంటుంది? విషయేంద్రియ సంయోగాత్ యత దగ్గరే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. వాళ్ళందరూ చుట్టూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే వీనికి స్వర్గం అక్కడే కనిపిస్తుంది. వీడికి స్వర్గం ఇక్కడ. ఎందుకంటే కొడుకులంతా ఉన్నారు, కోడళ్ళంతా ఉంటారు, అందరూ కలిసి మాట్లాడుతున్నారు.
లోపల మనసులో ఏమేమో ఉంటాయి, కానీ వాళ్ళు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతుంటారంటే ఈయన తొందరగా ఈయన మాట్లాడకపోతే ఈయన నాకు సక్రమంగా ఇచ్చేటువంటిది ఇవ్వడు అని లోపల ఉంటుంది వాళ్ళకి మనసులో. అందుకని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. కానీ వీడికి ఏమంటే నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనవాళ్ళు, నా మనవాళ్ళు, రే ఎంత బాగుండరు నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా అని వీళ్ళు ఎత్తుకుండేది, పెట్టుకుండేది, నెత్తిని పెట్టుకుండేది. ఏం ముద్దుగా మాట్లాడుతున్నావు, నువ్వేమేమి చదువుతున్నావు, ఏంటంటో ఇవన్నీ. ఆ రూపాలన్నింటినీ చూసి వీడు మురిసిపోతున్నాడా లేదా వీడు? అయితే ఇప్పుడు ఆ రూపాలను చూడొద్దా అని అంటే చూడొద్దని నేను చెప్పట్లా. ఏ దృష్టితో చూస్తున్నావు? నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, ఆ దృష్టి ఉందా? లేకపోతే వాళ్ళు కూడా ప్రపంచంలో మనుషులే, ప్రపంచంలో జీవరాశులే, జీవులే, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు నాకు ఏదో సంబంధం ఉంది, దానివల్ల ఇక్కడ ఉన్నాం అని ఆ దృష్టితో చూస్తున్నామా? చూసుకోండి. వాళ్ళు మాట్లాడుతుంటే మాటలు వింటే రైమ్స్ చెప్పు, రైమ్స్ చెప్తాంటే ట్వింకిల్ ట్వింకిల్ అంటే ఏం చెప్తున్నారు, దాన్ని వింటూ వింటూ ఏమి పొంగిపోతాడో. ఒకవేళ భగవద్గీత చెప్తాన్నారు అనుకో, భగవద్గీత చెప్పడం ప్రారంభించిందని అనుకో, నా మనవరాలు భగవద్గీత చెప్తా ఉంది, వీడు ఇప్పుడు లేచిపోతుంటాడు, ఆకాశానికి పోతుంటాడు. నీ మనవరాలు ఆడింది, నీ మనవడు ఆడున్నాడు. విషయం రక్త శబ్దాన్ని చూసి ఇప్పుడు ఆ విషయం పైన అనురక్తుడైనాడా లేదా? వాళ్ళ పుణ్య సంస్కారాన్ని అనుసరించి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు పుణ్య సంస్కారాన్ని అనుసరించి వాళ్ళు చూడు ఇప్పుడు నేర్చుకున్నారంటే ఎంత గొప్ప విషయం. అది కదా మనం గుర్తించాలా, పుణ్య సంస్కారాన్ని గుర్తించాలా. అట్లా లేకుండా నా మనరాల్లో చూడండి చెప్పుకుండేది ఎంత ఎట్లుంటుందంటే, ఒక ఆయన కొత్తకోట బేరింగ్ కొత్తకోట వాళ్ళు ఒకసారి ఆశ్రమానికి వచ్చినారు, వశిష్ఠాశ్రమానికి వచ్చినారు. వశిష్ఠాశ్రమానికి వస్తే అక్కడ భగవద్గీత పైన కాంపిటీషన్స్ పెట్టారు. టైం ఉంది, నేను టైం అయిపోతే నిమిషం కూడా పెట్టుకోను ఇంకా. సరే అని వస్తే ఒక ఆమె భగవద్గీత కాంపిటీషన్స్ కూడా పెట్టారు అప్పుడు ఒకసారి. పెడితే ఆమె బాగా చెప్పింది కూడా, కొత్తకోట ఆమె బాగా చెప్పింది. సరే ఆమె భర్త అంటే ఈయన వచ్చి కూర్చొని చెప్తున్నాడు, నా భార్య ఆమె అంటున్నాడు. నేను అడిగాను, ఒక్క శ్లోకం నువ్వు చెప్పానన్న, ఏదైనా సరే ఒక శ్లోకం చెప్పు. నాకు రాదు సార్. ఏమయ్యా, ఆమె చేసుకునింది ఆమెకు వస్తుంది, నువ్వు చేసుకునింది నీకు వస్తుంది. ఆమె నా భార్య అని అంటున్నావే, బాగానే ఉంది, నీకేం సంపాదించుకుంటున్నావు చెప్పు అడిగాను నేను. అడిగితే నేను ఎక్కడ కూడా ఎట్లుంటానంటే నాది పాజిటివ్గా ఉండదండి. నేను ఎక్కడ పాజిటివ్గా మాట్లాడను, అందరినీ నెగిటివ్గా మాట్లాడతాను. ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడడం అనేది ఎవడు చేస్తుంటాడో వాడే నీ అభ్యున్నతిని కోరేటువంటి వాడు. ఇక్కడ నేను పనిచేసేటప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, పీజీ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఎవడో అని పేరు ఎందుకు, పీజీ కోసం ప్రిపేర్ అవుతా అంటే మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెడితే అందరూ పొగడుతూ ఉంటారు ఆయన్ని, సార్ మీకు పీజీ వచ్చేలా, సీట్ వచ్చేలా, మంచి సీట్ వచ్చేలా ఎంతో. సరే ఇంకా నా వంతు వచ్చింది. నేనేం చెప్పిన అంటే ఇట్లా చదివితే ఈయనకి సీట్ రాదన్న. అందరూ ఉండే, ఏం సార్ మీరు అట్లా మాట్లాడతారు అంటే ఆయనకి సీట్ రాకూడదని అని అన్నారు. ఏమో మీరే అడగండి ఆయన ఎట్లా చదువుతా అన్నాడు. పీజీ సీట్ రావాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఆ కాంపిటీషన్లో నువ్వు సెలెక్ట్ కావాలంటే ఎంత దృష్టి పెట్టాలా, ఈయన ఎంత పెడతాడు అని చెప్పా. ఎంతసేపు ఎట్లా ఉండాలి చూడండి. అంటే ఇప్పుడు నేను చెప్తా ఉండేది ఆయనకు సీట్ రాకూడదని చెప్తున్నానా, ఆయన చేస్తూ ఉండే పరిశ్రమ దానికి సరిపోవడం లేదు అని చెప్తున్నా, అంతే కదా, అది చెప్తున్నాను, దాన్ని గుర్తించాలా. కానీ ఎదురుగా చూస్తేనే ఫస్ట్లో ఏమనిపిస్తుంది, వ్యతిరేక భావన అనిపిస్తుంది, కరెక్టే కాదని చెప్పట్లే, కానీ నువ్వు గుర్తించు. అదేవిధంగా శబ్దం అయిపోయింది, స్పర్శ ఇదైపోయింది, శబ్దం విని నాకు సంబంధం అని వీడు పొంగిపోతా ఉన్నాడు, విషయాల్లో పడిపోతున్నాడు లేదా. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఈ సంగీత ప్రియులు కొంతమంది ఉంటారు, ఎంతసేపు రోడ్డింటి పోతా అంటే ఆ చెవుల్లో బ్లూటూత్ అండి,
బ్లూటూత్ లేని వాళ్ళు కనిపించారండి నాకు రోడ్లో పోతే. అది ఎందుకు ఆ బ్లూటూత్ పెట్టుకొని ఎట్లా ఇది అవుతారో అది ఏంటో కానీ మనుషులు నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు కూడా బ్లూటూత్ పెట్టుకొని పోతారు. అంటే ఎంత శబ్దానికి లోబడిపోయారు. విషయం రక్త అయిపోయిందా లేదా ఇప్పుడు ఇక్కడ శబ్దానికి లోబడిపోయారు. ఇంకా స్పర్శకు సంబంధించి చెప్పాలన్నా ఇంకా స్పర్శకు దాసులోనా కదా. స్పర్శకు దాసులు లేకపోతే ఉండలేరు. స్త్రీ పురుషులు పెద్దోళ్ళుగా ఉంటారు, కొడుకులు కోడళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి సపరేట్ రూమ్ ఒకటి పెట్టుకొని వీళ్ళు టైం అయ్యే లోపల ఆ రూమ్లోకి వెళ్ళిపోయేసి డోర్ లాక్ చేసుకోవాలి. అరే మనవాళ్ళు ఉండారు, మనవరాళ్ళు ఉండారు, ఏంది ఇది పరిస్థితి ఏంటి? ఏమనే మాత్రం వీళ్ళు సిగ్గు లజ్జ మానం ఏమీ లేదండి. ఇంత ఘోరాతి ఘోరం. వాళ్ళ జన్మని ఏమి చెప్పాలంటే మనిషి వయసు పెరిగిందే కానీ మనసు పెరగల. ఏం చేయాలి అటువంటి వాళ్ళని? వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? అట్లాంటి వాళ్ళు మాటలు వినాలంటే ఎట్లా వింటాం మనం? వినాలంటే అది స్పర్శ సుఖానికి లోపడిపోతారు. తర్వాత రసం, రుచికి సంబంధించి చూడండి. తినే ఆహార పదార్థాలు ఈయన వస్తాడు, స్వామి బాగుండేది తెస్తాను స్వామి. నేను అడిగిన నిన్న అదే బాగుండేదంటే ఏంటి అని అడిగా. బాగుండేదంటే ఏంటి? నాకు కావాల్సింది ఏంటి? ఉప్పు, కారము, పులుపు, నూనె తక్కువగా ఉండేది కావాలి నాకు. ఉప్పు ఎక్కువ ఉండకూడదు, కారం ఎక్కువ ఉండకూడదు, పులుపు ఎక్కువ ఉండకూడదు, నూనె ఎక్కువ ఉండకూడదు. అంటే సరిపోయింది, సింపుల్గా ఉంటుంది. శరీరానికి ఆహారం కావాలా అది చెప్తుంటే, లేదు స్వామి వాళ్ళు తెచ్చిండేది బాగుండదు స్వామి, నేను తెస్తానంటాడు. ప్రేమతో చెప్తా అన్నాడు, బాగానే ఉంది. నేనేదో బాగా తినాలా, బాగుండాలా, ఆరోగ్యం బాగుండాలా అని చెప్తున్నాడు, బాగానే ఉంది, కాదని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా మార్పు తేవాలి కదా నేను. అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రేమతో తెచ్చి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఏదో తెచ్చింది, ఆ తెచ్చిందని బాగలేదు అని మనం అన్నామని అనుకోండి, ఎంత ఇది అవుతుంది. పైగా భగవంతుడు మనకేదో పంపించాడు, అది భిక్ష. అంటే ఏదొస్తే దాంతో కదా మనం ఉండాలా. దాన్ని మనం చెప్పే దాంట్లో ఉంటుంది, చెప్పి సరి చేయాల్సి వస్తుంది. అక్కడ అది కావాలా, మెయింటెనెన్స్ చేసేట్లయితే అక్కడ వాళ్ళు తెస్తూ ఉన్నారు కదా, వాళ్ళు తెస్తూ ఉండే వాళ్ళనే వాళ్ళ మైండ్లో మార్పు తీసుకురావాలా. అట్లా చేయాలి. ఇప్పుడు రుచికి మనం దాసులు. చూడండి, హోటల్కి పోయినామని అనుకోండి, హోటల్స్ వెతుక్కుంటూ పోతారు. వెతుక్కుంటూ సాయంకాలం అయితే ఆ పానీపూరి నిన్న ఎక్కడో దీనికి పోయి వస్తూ ఉంటే ఇంత ఉన్నాడు పిల్లోడు ఒకడు. ఆ పిల్లోడు పానీపూరి దగ్గర నిలబడుకొని వాడు తింటా ఉన్నాడు. వాడు కూడా ఎంత అడక్ట్ అయిపోయినాడని అనిపించింది నాకు. దాసులు ఇంట్లో చేసినటువంటి పనికిరావు, బయట ఉండేటువంటి పనికి వస్తాయి. దాసులు కాదు. తర్వాత సెంట్ అండి, సెంట్ కొట్టుకోరా? ఏమంటే ఇప్పుడు వెంట్రుకలు ఉన్నాయండి, వెంట్రుకలకు రంగు వేయాలన్నా వద్దా? 5 నిమిషాలు ఉన్నాయా? వెంట్రుకలకు రంగు వేయాలన్నా వద్దా? అమావాస్యకి తర్పణాలు ఎప్పుడు ఇడిచిపెట్టాలని తెలుసా? నువ్వు ఆ తర్పణాలు నువ్వు ఇడిచిపెట్టకపోయినా కూడా పర్లేదు, నేను చెప్తా ఉండేది నువ్వు వింటే. నీకు ఆ భావన కన్నా ఉంటే, ఇప్పుడు ఒక సన్యాసం తీసుకుంటే కన్నా సాధువు, నిజమైన సాధువు అయితే వాళ్ళు పితృదేవతలందరూ 18 తరాల వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు తరించిపోతారంట అక్కడ. నువ్వు ఇదేం చేస్తున్నావు? దేని గురించి వింటున్నావు? ఇవన్నీ మాట్లాడుతూ కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. 18 తరాల వాళ్ళు పితృదేవతలు చూడు, నేను తరించలేదు కానీ నా వంశంలో ఉండేటువంటి వాడు వీడు తరిస్తున్నాడు, వాడు తరించిన దాని వలన వీళ్ళు కూడా తరిస్తారు. 18 తరాల వాళ్ళు ముందు, 18 తరాల వాళ్ళు తర్వాత. చెప్పాను కదా, నేను అప్పుడే చెప్పినాను, టైం ఉంది, టైం అయిపోయింది, నేను నిలుపుతానని చెప్పా. ముందు ఓపిక పట్టు. నీ యొక్క మానసిక పరిస్థితి నేను ముందే చెప్పిన. చాలా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళల్లో కొద్దిగా మనస్సు కొద్దిగా కంట్రోల్ చేసుకో.
కాబట్టి వెంట్రుకలకు రంగు వేయడం, ఏమంటే ఆశ్రమానికి వస్తున్నాం, రంగు ఎందుకండి? సాధువులు తీసుకుని సాధువులుగా ఉండి లిప్స్టిక్ వేయడం, ఇచ్చిన సెంటు కొట్టుకోవడం, అంటే సెంటుతో మనకు అవసరమా ఇప్పుడు? చెప్పండి. శరీరానికి శుభ్రంగా ఉండాలి, మనం శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలా, స్నానం చేయాలా, మంచి వస్త్రాలు వేసుకోవాలి ఉతికిండేటివి, అవి చేసుకొని ఉండాలి. అంతేగాని అనారోగ్యకరంగా లేకుండా ఉండేటట్లుగా ఆహారం ఇవన్నీ తీసుకోవాలి. కానీ ఇవి సెంటు కొట్టుకోవడం, మంచి వస్త్రాలు. ఒక అతను వచ్చాడండి ఆశ్రమానికి, 90 సంవత్సరాల పైన ఉంటుంది, వాళ్ళు లేవలేడు, లేచి నిలబడలేడు. అతను ఏం చేశాడంటే ప్యాంట్ వేసాడు, షర్ట్ వేసాడు, టక్ చేసినాడు, కోట్ వేసినాడు, షూ వేసినాడు, టై కట్టినాడు, ఆశ్రమానికి వచ్చినాడు. ఎట్లా ఉన్నాడు అతను? వాడిని ఏం చేశారు తెలిసిన, ఎత్తుకొని నడిపించుకొని రావాలి కదా, వీళ్ళు చేత్తో ఎత్తుకొని ఇట్లా వస్తున్నాడు ఆశ్రమం. నేను చూసిన విషయాలు చెప్తాను, నేను ఊరికే మీకు కల్పించి చెప్పాల్సిన పనిలా. ఇట్లా ఉంటే అరే నీకు కనీసం ప్యాంట్ వేసుకునేదాన్ని కూడా ఇక్కడ తెలియదు, అది నిలబడదు. అట్లాంటి వాడు ప్యాంట్ వేసుకొని టక్కు చేసుకొని ఏమొచ్చినట్టు ఇంక వీడికి భగవంతుని గురించి ఏం తెలుస్తుందండి? చెప్పండి. శరీర భావన ఏమైనా పోతుందా? దేహాభిమాన పాసేన ఉందా లేదా? దేహాభిమానం ఎంత దాని గురించి చెప్తూ ఉంటే వినాలి కదా, దాని గురించి వినరు. ఇది విషయోను రక్త. ఇలా ఎవడున్నాడో వాడు బద్ధుడు. బద్ధుడంటే ఎవరు? ఇప్పుడు అర్థమైందా? బద్ధుడంటే వీడు అని చెప్తున్నాడు. ఇంకా దాన్ని ఇంకా కొద్దిగా వివరిస్తాను రేపు, మళ్ళీ దీన్ని కొద్దిగా ఇప్పుడు విషయాలు పై వరకు సరేలే, ఒకటే మాట చెప్పేసి సింపుల్గా చెప్పాడు. ఎందుకంటే మళ్ళీ మేము దీన్నే పట్టుకుంటా అంటే ఇబ్బంది. మనస్సులో ఆ విషయాల గురించి మనమేమో ఎక్కడో ఉంటాం, ఆశ్రమానికి వస్తాం, కానీ మనసులో ఏం చేస్తాం? ఆ విషయాలను పట్టుకొని ఆ విషయాల గురించే ఆలోచిస్తుంటాం. ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నాం అనుకో, నువ్వు వచ్చినది ఆశ్రమానికి, కానీ నీ మనస్సు ఏమైపోయింది? ఆ విషయంలో పడిపోయింది. అప్పుడు ఏమైంది? అదే లాగబడిందా లేదా? ఇప్పుడు ఇక్కడ అంటే విషయము చేత లాగబడిపోయింది. వీడు బద్ధుడు అని మనకు ఆచార్యుల వారు చెప్పుచున్నారు. అర్థమైంది కదా ఇప్పుడు కొద్దిగా? సరే, దీన్ని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ तत्सत्. ओम सर्वं श्री सद्गुरुचरणारविंदार्पणमस्तु. ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्. ओम हरि ओम हरि.